వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాయక్. మన తెలుగు యాప్ త్రూనే మనం అన్ని విషయాలు నేర్చుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే దగ్గర నుంచి తీసుకొని అక్కడ నుంచి మనీ ఎర్నింగ్ సోర్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఏంటనుకుంటున్నారా? ఆ యాపే హిట్ టీవీ యాప్. సో మీరు ఎవరైనా సరే ఈ యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అందులో ఏముంటుంది అనేటువంటి విషయం పూర్తిగా మీరు తెలుసుకోవాలి అని అంటే మాత్రం ఈరోజు మనతో పాటు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. సో ఆ యాప్ మీ దగ్గర ఉంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి అనేది వారి మాటలోనే తెలుసుకున్నాం. హలో సార్. హాయ్. నమస్తే అండి. సో హిట్ టీవీ అంటే వాళ్ళ తెలుగు ప్రేక్షకులకైతే సుపరిచితం. యాప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది, ఎలాంటి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది? మనకి హిట్ టీవీ వచ్చేసరికి మనకి ప్రస్తుతానికి షార్ట్ న్యూస్ ఒకటి మనం అందిస్తున్నాం. దాంతోపాటు వేరే ఏ ఇతర ప్లాట్ఫామ్లో లేనట్టు మనం మూవీస్ ఇస్తున్నాం. ఓకే, మనం మూవీస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు. ప్లస్ పొలిటికల్ పరంగా పొలిటికల్ డిబేట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ లేదు దీనికి ఎలాంటి ప్రీమియంకి ఎలాంటి రూపాయి కట్టక్కర్లేదు. మీరు ఫ్రీగానే వీడియోలు చూసుకోవచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ మెథడ్ కూడా లేదు, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మూవీస్ చూడడం అన్నా, మూవీస్ చూసినప్పుడైనా లేదా వీడియోస్ చూసినప్పుడైనా, మీరు షార్ట్ న్యూస్ చూసినప్పుడైనా మీకు ఎలాంటి యాడ్స్ రావు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మీరు దీనికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, వీటితో పాటు మనం స్టూడెంట్స్ కోసం మ్యాగజైన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వీటిలో ఏంటంటే కరెంట్ టాపిక్స్ తీసుకొని వాటిని మ్యాగజైన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ మనం ఇస్తాం. మనం దీంట్లో యాప్లో మీరు మనీ ఎర్న్ కూడా చేసుకోవచ్చు. ఎలా అండి ప్రాసెస్? సో ఓవరాల్ గా హిట్ టీవీ అనేది మనకి యాప్ మనకి హోమ్ పేజ్ మనకి ఇలా ఉంటుంది. ఓకే, వీటిలో మీరు షార్ట్ న్యూస్ మీరు చూసుకోవచ్చు. ఓకే, దీంతో పాటు మనం ఏంటంటే ఇక్కడ పోస్ట్ ఉన్న ఒక ఆప్షన్ ఇచ్చాం. మీరు ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ మేము ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ మీరు ఏంటంటే ఇక్కడ 2 కేటగిరీలు మనం ఇవ్వడం జరిగింది. ఒకటి వార్త, ఇమేజ్ పెట్టి మీరు రాయొచ్చు, వీడియో పెట్టి మీరు రాయొచ్చు. మనకి ఏంటి ఇప్పుడు ఉన్న మీడియా ఛానల్స్లో మెయిన్ సిటీస్ వరకే మనం వెళ్తున్నాయి. బట్ డిస్ట్రిక్ట్స్ కానీ విలేజెస్ కానీ మీడియా ఛానల్స్ అనేవి కొంచెం వెళ్ళవు. దానికి మనం ఏం చేసామంటే మీ ఊరి సమస్యని మాకు పంపించండి. ఓకే, మేము దాన్ని పబ్లిష్ చేసి మీరు పంపించినందుకు మేము మీకు డబ్బులు ఇస్తాం. ఆ విధంగా కూడా అర్న్ చేసుకోవచ్చు. అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవటమే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మీరు న్యూస్ రాసి పంపించేస్తే చాలు, ఆర్టికల్కి తగ్గట్టే మీరు మనీ అర్నింగ్ సోర్సెస్ని కూడా అక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇప్పుడు మనకి ఏంటంటే పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు వార్త పోస్ట్ చేయండి అని క్లిక్ చేసుకుంటే మీ ఇక్కడ ఇది వస్తుంది. ఇక్కడ మీరు ఇష్యూకి సంబంధించిన మ్యాటర్ రాసి రాష్ట్రం, జిల్లా, మండలం, మీరు ఏ మండలం రాసి ఆ ఫోటో ఇక్కడ మనకి ఫోటో కానీ వీడియోకి అయితే వీడియో కానీ పెట్టి మాకు పంపించాలి. ఓకే, అది మా దగ్గర ఇక్కడ మీకు రెండు ఆప్షన్ ఉంటాయి: పెండింగ్, పబ్లిష్, రిజెక్ట్ చేసినవి. మనకి పెండింగ్ ఏంటంటే మన వాళ్ళు చూస్తారు, వెరిఫై చేస్తారు ముందు. ఓకే, పంపించిన న్యూస్ ప్రతిదీ అది నిజమా కాదా అనేసి వెరిఫై చేసుకొని మన వాళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. లేదు అంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు పబ్లిష్ చేసిన ప్రతి ఆర్టికల్కి మేము మనీ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఇక్కడే మీకు రిపోర్టర్ డాష్ బోర్డ్లోనే మీకు నా బ్యాలెన్స్లో ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ నుండి విత్డ్రా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. మీరు దీనికి మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము మీకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ అమౌంట్ ఉంటుంది, మీరు విత్డ్రా చేసుకోవాలన్నప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకున్నప్పుడు మేము ఓన్లీ యూపీఐడి ఒకటే అడుగుతాం. ఓకే, యూపీఐడి మీరు ఇచ్చిన 3 వర్కింగ్ డేస్లో మేము మీకు మనీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఎలా ప్రాసెస్ అంటే దీని మీద అర్న్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఆల్రెడీ కేస్ స్టడీస్ ఉన్నాయి. ఓకే, ఇది ఈరోజు మాకు పంపించిన వాళ్ళు ఇంకా ఉన్నాయి. మనం ఏంటంటే దీంట్లో ఈరోజు 9,000 పంపించారు. 9,000 అర్న్ చేశారు ఈరోజు ఒక పర్సన్ పేరు సురేష్. మనం హైదరాబాద్ చేసాం. ఓకే, సురేష్ అనే పర్సన్ ఈరోజు 9,000 మనకి విత్డ్రా పెట్టుకున్నారు. వేరే వాళ్ళు అతను ఒక న్యూస్ బట్టి 200, 200 ఇలాగా మనకి రిక్వెస్ట్లు పెడతారు. మనం ఏంటంటే దాన్ని మనం వాళ్ళకి డబ్బులు వేసింది. ఓకే, మనం అప్రూవ్ చేసినవి అమౌంట్స్ ఆల్రెడీ ఇక్కడ ఒక పర్సన్ 6,000 విత్డ్రా పెట్టుకున్నారు. అంటే ఏ టాపిక్ మీదనే రాయొచ్చు వాళ్ళు. మనకి ప్రాంతాల్లో జరిగిన న్యూస్, ఏ చిన్న న్యూస్ అయినా సరే, ఏ చిన్న న్యూస్ అయినా మాకు పంపించవచ్చు. ఓకే, ఇక్కడ ఏముందంటే కొన్ని సమస్యలు బయటికి చెప్పుకోలేరు, లేదు ఎవరికైనా చెప్పుకుంటే ఏమొద్దని భయంతో ఉంటారు. ఎవరికి చెప్తే సాల్వ్ అవుతుంది అని భయంతో ఉంటారు. డైరెక్ట్గా అందుకే మాకే మీరు పంపించుకోవచ్చు. ఓకే, ఆ సమస్య అనేది మాకు పంపించి మీ ఊరు పేరు కూడా అక్కడ మనం మెన్షన్ చేసుకుంటే మేము అది పబ్లిష్ చేస్తాం. దీనివల్ల ఏమవుద్దంటే
అధికారులు ఎవరైనా ఆ పోస్ట్ చూసి స్పందించి ఆ సమస్యను సాల్వ్ చేస్తారనమాట. ఓకే. మేము ఏంటంటే మీరు ఫ్రీగా మాకు పంపించకుండా మేము ఏంటంటే మీరు మాకు పంపించినందుకు మేము మీకు మనీ ఇస్తున్నాం. ఓ గ్రేట్. సో ఇది ప్రతి డిస్ట్రిక్ట్లోనూ, ప్రతి ఏరియాలో ఉండే ప్రతి విలేజ్లోనూ కూడా ఈ యాప్ ఒకటి ఉంది. ఇలా ఇంట్లోనే ఉండి మనీ ఎర్నింగ్ సోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. కుదిరితే డౌన్లోడ్ చేసుకొని అందరూ షేర్ చేసుకోండి. సో ఇది యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది. ఒక్క యాప్, మీరు మనీ ఎర్నింగ్ సోర్సు, ఎంటర్టైన్మెంటు, న్యూస్ అండ్ భక్తి అన్నీ అందులోనే ఉంటాయి. జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అర్నింగ్ సోర్సెస్ కూడా మీరు ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు వీడియో చూసారు కదా, దానికి తగ్గట్టే మీరు ఇంట్లోనే ఉండి కూడా అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఒకే ఒక యాప్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గోపాల్ వర్మ గారు. వెరీ గుడ్ యాప్. దీనికి సంబంధించి చాలామంది కూడా అంటే ఇలాంటి యాపే మాకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి మీరు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే ఇంట్లోనే ఉన్నటువంటి మహిళలు చాలా అంటే కెరీర్ గ్యాప్ వచ్చి ఏదైనా చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకంటే మామూలుగా ఏదైనా మనీ ఎర్నింగ్ సోర్స్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.